వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు వార్త వినిపిస్తానండి. సారీ, పొరపాటు అయిపోయింది. నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేసే క్రమంలో పొరపాటు. ఇది అధికారుల నుంచి జరిగిన పొరపాటు. వారి తరఫున మేము క్షమాపణలు కోరుతున్నాం. ప్రైవేట్ ఆస్తులను వెంటనే 22A జాబితా నుంచి తొలగిస్తాం. ఇక్కడ ఈ అధికారుల నుంచి జరిగిన పొరపాటు అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. తర్వాత అధికారుల తరఫున మేము క్షమాపణ కోరుతాం. ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కాకపోతే సంబంధించిన పూర్తి వివరాలను వారికి అందజేస్తాం. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే వాళ్ళకి తిరిగి రీఫండ్ చేస్తాం. 22A భూముల విషయంలో మంత్రి పొంగులేటి క్షమాపణలు. తెలంగాణలో 22Aకు సంబంధించిన గత్తర్కి సంబంధించిన వివాదాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారీతో సరిపెట్టేశారు. నిషేధిత భూములను అప్డేట్ చేసే క్రమంలో పొరపాటు జరిగిందని అంగీకరించారు. పైగా ఇదంతా అధికారుల నిర్వాహకమేనని వారిపై నెట్టేశారు. చేసిన తప్పును సరిదిద్దుకుంటూ ప్రైవేట్ ఆస్తులను 22A నిషేధ జాబితాను తొలగిస్తామని ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఒక మంత్రి కీలకమైన అంశం మీద ప్రజలకు క్షమాపణ చెప్పడం ఇదే ప్రథమం. ప్రైవేట్ భూములను 22A జాబితా కింద చేర్చి వారితో ప్రభుత్వ పెద్దలు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్ గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న నిరసనగా సర్కారుకు తగిలిన ఫలితంగా రెవెన్యూ మంత్రి దిద్దుబాటుకు దిగినట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్, ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత కొద్ది రోజుల నుంచి 22Aలో భూములు కోల్పోయిన బాధిత పక్షాన్ని గణవిప్పుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి జరిగిన పొరపాటుకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో బీఆర్ఎస్ ఆందోళన ఫలించింది. ఫలితంగా రాజకీయంగా బీఆర్ఎస్ 22A బాధితుల మనసు గెలిచినట్లయింది. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. సెక్షన్ 22A భూముల విషయంలో చెలరేగిన వివాదంపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పేశారు. మీడియాతో మాట్లాడుతూ ఈ అంశం మీద వివరణించారు. అధికారుల తప్పు వల్లే జరిగిందని, వారి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ వివాదానికి అధికారులే కారణం. తప్పిదాన్ని వారి మీద తోసి ప్రయత్నం చేశారు. ప్రైవేట్ భూముల్ని నిషేధిత సెక్షన్ 22A కింద చేర్చారు అంటూ ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వ్యక్తమైనటువంటి సంగతి తెలిసిందే. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి దీని మీద 750 దరఖాస్తుల దాకా వచ్చాయి. తమ భూముల్ని అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ ఫిర్యాదులు వెలువెత్తాయని చెప్పారు. దీంతో ఈ అంశం మీద 4 జిల్లాల అధికారులతో చర్చించారు. ఇది సెక్షన్ 22A భూముల మీద మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో చర్చలు జరిపాం. ప్రస్తుతం ఈ జాబితాలో చేర్చిన భూముల్ని గతంలో ULC అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ జాబితాలో ఉండేవి. అయితే నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేసే క్రమంలో పొరపాటు జరిగింది. ఇది అధికారుల నుంచి జరిగిన పొరపాటు. వారి తరఫున మేము క్షమాపణలు కోరుతాం. ప్రైవేట్ ఆస్తులను వెంటనే 22A జాబితా నుంచి తొలగిస్తాం. దీనికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు 1800 599 47 88 టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించండి. ఫిర్యాదు అందిన 3 రోజుల్లో స్పందిస్తాం. ఒకవేళ ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కాకపోతే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వరకు అందజేస్తాం. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే వాళ్ళకి రిఫండ్ చేస్తాం అంటూ పొంగులేటి వివరణ. అయితే ఏపీలో ఇదే 22A నిషేధిత భూములను బాధితులకు వెనక్కి ఇచ్చేయాలంటూ కొద్ది రోజుల నుంచి మాజీ డీజీ సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏవి వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తాను చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకున్న 22Aలో చేర్చినటువంటి భూముల్ని తక్షణం వారికి ఇవ్వాలంటూ విశాఖ, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల బాధితుల పక్షాన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 22Aలో చేర్చిన బాధితుల వివరాలను జిల్లా కలెక్టర్లకు అందించారు. అయితే విచిత్రంగా అందుకు ప్రతిస్పందన ఏపీ సర్కార్ నుంచి కాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి రావడం మాత్రం విశేషం. సరే, ఇది వేరే ముక్త ఏమనుకుందాం. మంత్రి గారు మొత్తానికి క్షమాపణ చెప్పారు. ఇక్కడ అధికారులు తప్పు, అధికారుల నుంచి జరిగిన పొరపాటు. ఇఫ్ ఎట్ ఆల్ అధికారుల నుంచి జరిగినటువంటి పొరపాటు అయితే నిన్న నలమ చక్రవర్తి గారితో మనం చేసిన జూమ్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి విషయం, ఒక బిల్డర్ కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వాళ్ళు దాన్ని తొలగించమని చెప్పారు. చెప్తే 50 కోట్లు డిమాండ్ చేశారు. ఎవరా అధికారి? 50 కోట్ల రూపాయలు. మరి ప్రభుత్వం దాని మీద ఏమైనా ఎంక్వైరీ వేసిందా? అండ్ ఇప్పుడు ఆ బిల్డర్ వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దీనికి వెళ్ళబోతున్నారు అన్న విషయం కూడా తెలిసింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అండ్ మాజీ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నటువంటి ఒక సొసైటీ కూడా 22A జాబితాలో పెట్టేశారు. మరి ఎవరు పెట్టారు ఇది? అలాగే అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటండి? ఈ ల్యాండ్ సీలింగ్ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది? ఒక కుటుంబానికి నిర్దిష్టమైనటువంటి విస్తీర్ణంలో మాత్రమే భూమి ఉండాలి. అంటే ఇది మన జమీన్లు, లేదంటే జమీందారులు, ఈ ఈనాం భూములు అప్పట్లో ఇచ్చేవాళ్ళు. ఈనాంగా ఇచ్చాము, అగ్రహారాలు రాసి ఇచ్చారు రాజులు. అలాంటివి ఒక్కొక్క కుటుంబానికి 100 ఎకరాల్లో ఉండేది. ఒక నలుగురు ఉండేటువంటి కుటుంబం లేదా ఒక 10 మంది ఉండే కుటుంబానికి ఏకంగా 1000 ఎకరాలు ఉంది అంటే అది సమస్య చాలా పెద్దది కదా. అందుకని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే నిర్దిష్టమైనటువంటి పరిమితిలో మాత్రమే భూములు వాళ్ళకి ఉండాలి. అలాగే సొసైటీలు అయితే ఒకలాగా, ట్రస్ట్లు అయితే ఒకలాగా, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఒక ఇండివిజువల్గా ఎన్ని ఎకరాల భూమి వాళ్ళకు ఉండొచ్చు, అంతకుమించి ఉండడానికి వీలేదని. అది రూరల్లోనూ ఉంది, అర్బన్లో కూడా ఉంది. అర్బన్లో అంటే పట్టణాల్లోనూ ఉంది, గ్రామాల్లో కూడా ఉంది. అది
సో ఈ యూఎల్సి ఇది తీసుకొచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఏంటి, ఏం చెప్పాలి సమాధానం దానికి? అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉంది కాబట్టి దీన్ని తీస్తారు, వేస్తారు. ఎలాగా చెప్తాను కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఏ రాష్ట్రం తీసుకున్నా సరే ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు దీంట్లో పాతుకుపోయినటువంటివి కొన్ని తిమింగిలాలు, వీటికి అలవాటు పడి ఎవరొచ్చినా సరే వసూళ్ల దందా మాత్రం ఆగదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటికి ఏసీబీ వాళ్ళు దాడులు చేశారు, ఇంతమందిని పట్టుకున్నారు అన్న వార్తలు ఎక్కడన్నా ఉన్నాయో చూడండి ఒకసారి. కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా దొరకరు. రెవెన్యూలో అస్సలు దొరకరు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కూడా దొరకరు. ఆ సెగ్మెంట్ అంతా కూడా ఇలాగే ఉంది, కనబడనటువంటిది. లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ప్రభుత్వానికి నిన్న ఎంత ఇన్కమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మరి తప్పు ఇక్కడ ఎవరు చేస్తున్నట్టు? మంత్రి గారు సారీ చెప్పారు, సారీతో సరిపోయిందా? ఇక రెండోది, బీఆర్ఎస్ సాధించిన విజయం. ఎలా క్లెయిమ్ చేసుకుంటారు బీఆర్ఎస్ సాధించిన విజయం అని? ఇదేమీ ఈ పర్టికులర్గా 4-5 రోజుల్లోనో ఒక నెల రోజుల్లోనో వచ్చేసినటువంటి అంశం కాదు. ఇది చక్రవర్తి గారు ఫైండింగ్లో బయటపడింది, అది కూడా చాలా క్లియర్గా. కేసీఆర్ అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు 2014లో రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఇక్కడేమో ధరణి పోర్టల్, అక్కడేమో వెబ్ ల్యాండ్ ఏదైతే తీసుకొచ్చారో ఉన్న డాక్యుమెంట్స్ని డిజిటలైజ్ చేసేటువంటి క్రమంలో వీళ్ళేమో కార్సపహాణి, వాళ్ళేమో ఆర్ఎస్ఆర్ రెండు తెచ్చుకున్నారు. సో ఈ మధ్యకాలంలో వీళ్ళే చేసినటువంటి డాక్యుమెంట్స్ మాన్యువల్గా చూస్తే వాళ్ళ పుస్తకాలు, అడంగలు, 1B వీటన్నిటిలో కూడా ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళ పేర్లే ఉంటాయి, దానికి సంబంధించిన సర్వే మార్కులు ఇవే ఉంటాయి. తర్వాత ఈ డిజిటల్ వేసేటువంటి క్రమంలో దీన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ మాన్యువల్గా ఇచ్చినటువంటి వాటిని మర్చిపోయారనమాట. మర్చిపోయి డిజిటల్లో పెట్టేసి ఇంకా అక్కడి నుంచి కంప్యూటరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ వీటికి తెర తీశారు. సో ధరణి పోర్టల్లో ఎన్ని కుంభకోణాలు జరిగాయి, దాని తర్వాత కదా భూభారతి ఏదో తీసుకొచ్చారు, రైట్? ఇవన్నీ మారాలి. రోల్ బ్యాక్ అనేది చెప్పేది దానికి 22A అనేది మీరు రోల్ బ్యాక్ చేయాలని. ప్రభుత్వానికి నష్టం మహా అయితే 1% ఉంటుంది, 99% పీపుల్కి లబ్ధి చేకూరుతుంది. ఇది ఒరిజినల్. 1%లో ఎవడో ఉంటాడు దిక్కుమాలినాడు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినాడో, లేదంటే దొంగపత్రాలు సృష్టించినాడో, అధికారులతో కుమ్మక్కైనాడో, మేబీ 10% వేసుకుందాం పోనీ. 90% మంది ప్రజలకి న్యాయం జరగడం కావాలా ప్రభుత్వానికి? లేదు మాకు 10% నష్టం వస్తుంది కాబట్టి 90% మంది ఇక్కడ నష్టపోవాల్సిందే అనేది కావాలా? లార్జర్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఏది ఉంది? పబ్లిక్దే కదా. మరి అప్పుడు ప్రభుత్వానికి ఏం పోయింది? ఏం పోయింది? సో మంత్రి గారు ఇక్కడ సారీ చెప్పడం అనేది ఒక పాయింట్ కాదు, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అనేది కూడా పాయింట్ కాదు. ఈ రెండు ఒక రకంగా చెప్పాలంటే మిస్టేక్సే. సారీ చెప్తే కాదు, ఎవరైతే అధికారులు తప్పులు చేశారో వాళ్ళని ముందు ఇమీడియట్గా టర్మినేట్ చేయాలి. అలాగే ఆ 50 కోట్లు డిమాండ్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ గుట్టుమట్లన్నీ బయటికి రావాలి. ఖచ్చితంగా ప్రజల ముందు వాళ్ళు ఎవరనేది తెలియాలి. రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ కోర్టు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వార్త బయటకు వస్తుంది ఎవరు ఆ పెద్ద గద్ద అనేది. ఇలా ఎన్నో ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఇక ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వీళ్ళని భరించడం మన వల్ల కాదు అసలు. అలాగే వక్ఫ్ బోర్డు, ఏది దొరికితే అది మొత్తం ఇదంతా వక్ఫ్దే, ఇదంతా వక్ఫ్ బోర్డుదే. అలాగే మీకు అక్కడ దేవాలయం ఇచ్చారు కాబట్టి, దేవాలయం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు మీకు సర్వీస్ ఇనాం ఇచ్చినా, లేదు అంటే కళావంతులకి అంటే కళాకారులు వాళ్ళకి ఇచ్చేటువంటిది, పూజారులకి చేసే అర్చకులకి ఇచ్చేటువంటిది భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎండోమెంట్ భూములు. అవి మీకు వాటి మీద హక్కు లేదు, అవి 22Aలో ఉన్నాయి, మీరేం చేయలేరు దాన్ని, అదంతా ఆలయందే. వాళ్ళ ఇష్టం, అది లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇష్టం పెట్టేస్తారు. ఇది జరుగుతోంది. సో మంత్రి గారు సారీ చెప్పారు, 3 రోజుల్లో క్లియర్ చేస్తాం అంటున్నారు అని నమ్ముదాం ఒకసారి. బట్ ఎంతవరకు క్లియర్ అవుతుందా అనే దాని మీద నమ్మకం ఉంటుందా? 50-50 ఛాన్సెస్. చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు వస్తారు క్షమాపణ చెప్పడానికి? రెవెన్యూ మినిస్టర్ గారు వస్తారా ముందుకి? అయ్యా తప్పు జరిగిపోయింది 22Aలో, మేము క్లియర్ చేద్దాం అనుకున్న స్పీడ్గా చేయలేకపోతున్నాము, ఇంకా చాలామంది ఉన్నారు, రేపు పొద్దున్న వాళ్ళు చనిపోయినా, వృద్ధాప్యంలో ఉండి వాళ్ళ అవసరాలు తీరకపోయినా మేమేం చేయలేము అని ఏమైనా మాట్లాడగలుగుతారా? చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.